మాకు మేజర్ డిసడ్వాంటేజ్ ఏదన్నా ఉంది అంటే ఎండ రాదు, బయటికెళ్ళము. సో, ఎండ తగలకపోవడం వల్ల మనకి డి విటమిన్ అనేది తక్కువవుతుంది. సో, అది అందరికి తెలిసిన విషయమే కదా! ఈ మధ్య రీసెంట్‌గా ఒక వీడియో అయితే చూసి తెలుసుకున్నాను. సో, తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. మేము మోస్ట్‌లీ మష్రూమ్స్ ఎక్కువ తింటాము. మష్రూమ్ కర్రీ, మష్రూమ్ బిర్యానీ అలా చేసుకుంటూ ఉంటాము. నాకిప్పటి వరకు తెలీదు. ఒక ఆయుర్వేదిక్ ఒక యోగా ట్రైనర్ చెప్పింది ఒక వీడియోలో. సో, నాకు నిజమే అనిపించింది. సో, అందుకోసం అని చెప్పి నేను కూడా అలా అయితే ట్రై చేస్తున్నాను. అందరూ ట్రై చేయండి. విటమిన్ డి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పింది. మనము మష్రూమ్ కర్రీ చేసుకునే ముందు దాన్ని మంచిగా కట్ చేసేసి ఇలా ఎండలో అయితే పెట్టుకోవాలి. మాకెప్పుడు ఎండ రాదు. సో, ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి నేనైతే ఇలా ఎండలో అయితే పెట్టుకున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.